ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా అంటూ ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి నకిలీ మద్యం మాఫియా విపరీతంగా నడుస్తూ ఉంది. తంబళ్లపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారు చేస్తున్న రాకెట్ బయటపడింది. ములక చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్నటువంటి ప్లాంట్లు గుట్టు రట్టయ్యాయి. ఊరూరా ఇప్పటికే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏకంగా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి నేతలు పెద్ద పెద్ద డ్రమ్ములు, యంత్రాలు, మోటార్లు నకిలీ లిక్కర్తో పట్టుబడుతూ ఉన్నారు. 48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,220 బాటిళ్లు, 30 క్యాన్లలో స్పిరిట్ దొరికినట్టుగా విశ్వసనీయ సమాచారం. మరో 10,000కు పైగా ఖాళీ బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. 7 రకాల నకిలీ బ్రాండ్ల లేబుల్లు కూడా పట్టుకున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలో నిత్యం సరఫరా చేస్తున్న తమ్మల్లపల్లె టీడీపీ నేత కట్ట సురేంద్ర నాయుడు ఈ నకిలీ మద్యానికి మాఫియా అని చెప్తా ఉన్నారు. టీడీపీ నేత ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ నకిలీ మద్యం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరూరా కూటమి నాయకులే పాలిస్తుండటం మాత్రం అత్యంత బాధాకరం.